తాలింపు ఇందులో వేసేసాను. తాలింపు ఇందులో వేసేయాలా? మంచి స్మెల్ వస్తుందండి, నిజంగా చాలా చక్కటి స్మెల్ వస్తుంది. సో మరి మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారండి? మై ఫాదర్ ఫార్మర్. ఓకే. మదర్ హౌస్ వైఫా? ఓకే. పచ్చి కొబ్బరి పొడి. ఓకే. సో టేస్ట్ అంతా ఇంకా అందులోనే ఉందన్నమాట. చాలా వెరైటీగా ఉందండి ఈ కర్రీ, నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. అండ్ అలానే స్మెల్ కూడా అద్దరిపోతుంది, నాకు తెలిసి తప్పకుండా టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఓకే, మరి మీ ఉప్పు సరిపడా. మరి మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? మా పెద్ద అమ్మాయి 5th క్లాస్, చిన్న అమ్మాయి యూకేజీ అండ్ 5th క్లాస్. ఫుల్ టైం పాస్. అసలే మీకు టైం కుదరదు అంటే టైం దొరికినప్పుడల్లా వాళ్ళ అల్లరి. బాగా నాటియా? చిన్న అమ్మాయి నాటి. ఆబ్వియస్లీ ఇంట్లో చిన్నపిల్లలు, నేను కూడా ఇంట్లో చిన్నదాన్నే. చిన్నపిల్లలు నాటిగా ఉంటారు. ఓకే, పేర్లు ఏంటి మీ పిల్లల పేర్లు? పెద్ద అమ్మాయి పేరు ఐశ్వర్య. ఓకే. చిన్న అమ్మాయి అశ్విని, ఐశ్వర్య. ఆవాల పొడి మళ్ళీ ఇందులో కొద్దిగా. మనం ఏదైతే పచ్చిగా వేస్తామో అదే ఈ డిష్ కి టేస్ట్. ఓకే. పచ్చి కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నారు. ఓకే. చిల్లీ పౌడర్ యూజ్ చేయవసరం లేదా ఇందులో? కొంచెం లాస్ట్ లో. ఓకే. అంతా గ్రీన్ గా కనిపిస్తుంది. నిజంగా ఇలా ఉంటే పిల్లలు కూడా తినేస్తారులేండి. ఆకుకూర అని మనం స్పెషల్ గా చెప్పవసరం లేదు, చక్కగా తినేస్తారు. పెరుగు కూడా పాలకూరకి డబల్ వేయాలి. ఆహా, ఓకే. ఇందాక 3 స్పూన్స్ వేసాను. అవునవును. సో పాలకూరకి డబుల్ కొబ్బరి పొడి ఇంకా పెరుగు కూడా వేయాలన్నమాట. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్ గా, చాలా రిచ్ గా కనిపిస్తుంది. చాలా రిచ్నెస్ ఉంది కర్రీ. యా, నిజంగా చక్కగా ఇప్పుడు చెప్పినట్టు రోటీస్ కి, పూరీస్ కి, ఇంకా రైస్ కి కూడా చాలా బాగుంటదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓహో, చక్కగా ఇంట్లో పాలకూర చట్నీ అనగానే ఫస్ట్ నాకు అని పోటీ పడుతూ ఉంటారు అనమాట. పెద్ద అసలు పాలకూర తినదు. ఓహో, ఆమె గురించి ఆలోచించి డిష్ రెడీ. ఓకే. మరి ఇంట్లో ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ తింటుంటారా? హాలిడేస్ లో అయితే ఎక్కువ. ఇంకా హాలిడేస్ అంటేనే ఇంట్లో మమ్మీకి ఒకటే పని, రోజుకో వంటకం అంతే కదా. కొద్దిగా కారం. ఓన్లీ ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ ఉందండి. ఏంటంటే ఓన్లీ తాలింపుకు వేసిన ఆయిల్ మాత్రమే ఉంది, ఆయిల్ కూడా ఎక్కువ లేదు. ఇంకా గ్రీన్ లీవ్స్ కర్రీ, ఇంకా కర్డ్ అంతా కూడా సలాడ్ లాగా కూడా ఇది తినవచ్చు. అవునా. కొత్తిమీర మొత్తం పచ్చిగానే ఉంటుంది. ఆహా, ఓకే. సో జస్ట్ ఆకుకూర బాయిల్ అయినంత వరకే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్ని కలిపేసేసుకోవచ్చు అనమాట. ఓకే. ఒకవేళ పిల్లలు ఇలా లీవ్స్ గా ఉన్న తినకపోయినా మనం గ్రైండ్ చేసి కూడా తినొచ్చు. నేను గ్రైండ్ చేసింది కూడా తెచ్చారా? సో ఇలా గ్రైండ్ చేసి కూడా పెట్టచ్చు, లేదా అలా అయినా మన తినచ్చు. సో అది కూడా ఇంచుమించు గ్రైండ్ చేసినట్టే ఉంది, మొత్తానికి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. వేడికి ఇది మొత్తం ఇలా దగ్గరికి అయిపోతుంది. ఓకే. సో చల్లారుతున్న కొద్దీ చక్కగా దగ్గరగా అయిపోతుంది. ఓకే. సో ఇది చల్లారే లోపు ఒక బ్రేక్ తీసుకుందామా? సో ఇప్పుడు స్పైసీ కిచెన్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.